సార్ మీ పేరు సార్? మోహన్ రెడ్డి, ఎక్కడ నుంచి వచ్చారు? ఎంఎంపేట. ఇక్కడ మేడ్చల్ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చారు సార్? ఈ ఇల్లు కూలిపోయింది. కూలిపోయిన ఇల్లుకి దాదాపు 1,50,000 ట్యాక్స్ వేసి పంపించారు. ఆ ట్యాక్స్ మాఫీ కొరకు వచ్చినాం. ఇల్లుకు వెళ్ళారు సార్ వాళ్ళు అంటే ఎప్పుడు కూలిపోయింది? దాదాపు 20 ఏళ్ళ కింద కూలిపోయింది. ఓకే. వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కూడా వచ్చి ఎంక్వైరీ చేసుకున్నారు. ఎంక్వైరీ చేసి సరే మేము చూస్తాం మాఫీ చేస్తామని చెప్పిండ్రు. అక్కడ మున్సిపల్లో కాలేదు. ఇక్కడ ప్రజావానికి వచ్చి కాల్మెంట్ చేయడానికి వచ్చినట్టు. అంటే మీకు ఎప్పుడు ఇచ్చారు ఇది అంటే అమౌంట్ కట్టాలని ఎప్పుడు మీకు? ఇప్పుడు స్టార్టింగ్లో 40,000 చిల్లర పంపించారు. 47,000 ఎప్పుడు? 4 సంవత్సరాల క్రితం. అది వర్షానికి కూలిపోయింది. అది దాదాపు 20 ఏళ్ళు అవుతుంది ఇల్లు కూలిపోయి. దాదాపు ఇల్లు కూలిన తర్వాత ఒక 15 ఏళ్ళ తర్వాత మీకు ఇచ్చారు. 10 ఏళ్ళ తర్వాత సరే చేస్తామని చెప్పిన వాళ్ళు చేయలేకపోయిన వాళ్ళు. ఈ తర్వాత సరే ఇక ప్రజావన్లో అయితే ఒకసారి కలుద్దాం అంటే వీళ్ళు కూడా ప్రజావన్లో కలిసినాము. ఇక వాళ్ళు కూడా సరే మంచిది చూద్దాం చేపిద్దాం మాఫీ చేద్దామని చెప్పి అధికారి కూడా హామీ ఇచ్చిండు ఆయన. ఇప్పుడు మేడ్చల్ మున్సిపాలిటీ పోచారంలో మీరు ఏమైనా కంప్లైంట్ ఇచ్చారా? 2 సార్లు ఇచ్చిన వాళ్ళు మాఫీ చేస్తామన్నారు. వాళ్ళు చేస్తామన్నారు కానీ చేయలేకపోయారు వాళ్ళు. సరే ఇదంతా ఆన్లైన్ అయింది, అట్లా కష్టం అవుతుంది మాకు అది అని చెప్పి చెప్పారు వాళ్ళు. ఇప్పుడు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో అధికారిని కలిస్తే చేద్దామని చెప్పాడు. అక్కడ ఇప్పుడు ఇక్కడ అధికారి వచ్చండి. ఇక్కడ కూడా ఆయన కూడా అన్నాడు 3 days తర్వాత పాటకు వస్తా అని చెప్పాడు. చాలా ఇబ్బంది. 1,50,000 కట్టడం అంటే ఇక నేను నాకు ఇల్లు లేదు, ఇల్లు కూలిపోయింది. మళ్ళీ ఇంకోటి మనకు ఆదాయం లేదు. పెన్షన్ 4,000 పెన్షన్. నేను ఎంతవరకు ట్రావెల్ నడిపించేది, ఆటో ట్రావెల్ నడిపించేది. ఇది స్పైనల్ ఇంజరీ అయింది. దాదాపు 18 ఏళ్ళ కింద స్పైనల్ ఇంజరీ. మా మేనమామ కొడుకు మోహన్ రెడ్డి, పోచారం మున్సిపాలిటీ పరిధి ఎంనంపేట విలేజ్. 20 ఏళ్ళ కింద కూలిపోయిన ఇల్లుకు వీళ్ళ అమ్మ పేరు మీద ఉండే. 20 ఏళ్ళ కింద కూలిపోతే 2019లో ఇదే అంతకుముందుకు గ్రామ పంచాయతీ ఎమ్నంపేట ఉండే. ఎమ్నంపేట ఉన్నప్పుడు ఈ ట్యాక్స్ మున్సిపాలిటీ అయిన తర్వాత కమిషనర్ గారి నుంచి లెటర్ వచ్చి 47,000 అని చెప్పి చూపెట్టారు. 47,000 అని చెప్పి అంటే నా పరిస్థితి ఇది ఉంది. నేను 17 ఏళ్ళ నుంచి మంచం పడ్డా. నాకు 4,000 పెన్షన్ వస్తుంది. నా భార్య కుటుంబిషన్తో జీవనం సాగిస్తున్నాం మేము. మాకు ఇబ్బంది ఇదే కట్టడం అన్యాయము. నేను వికలాంగ, నా పరిస్థితి బాగాలేదు కాబట్టి నాకు మాఫీ చేయాలని చెప్తే సరే సరే అని చెప్పి అనుకుంటూ ఇచ్చేసి వాళ్ళకి ఇది 2020లో చేసింది పోచారం మున్సిపాలిటీలో. చేస్తామని చెప్పేసి చేయకుండా మళ్ళీ తాజాగా ఇప్పుడు పరిస్థితి ఏంటంటే చేయలేదు. ఫిజికల్ ఎంక్వైరీ చేసి అంతా చేసారు. 1,50,000 1,60,000 నెలలు గడుస్తుంటే 10,000 20,000 పెరుగుతూ ఉన్నాయి పెనాల్టీలతోటి. ఇది చాలా అన్యాయం. ఆయన జీవనం బతకడమే కష్టం ఉంది. ఇది మొండి 20 ఏళ్ళ కింద కూలిపోయింది. ఇది పరిస్థితి 20 ఏళ్ళ కింద ఈ పరిస్థితిలో ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. మీరు క్షేత్రస్థాయిలో ఎంక్వైరీ చేయండి అని 5 ఏళ్ళ కింద ఈయన కంప్లైంట్ చేసిండు. మీరు ఎంక్వైరీ చేయండి. కూలిపోయినది ఇల్లు ఉంది, దీనికి ట్యాక్స్ ఎట్లా వేస్తారనే పద్ధతి చెప్పి నా పరిస్థితి బాగాలేదని చెప్పి ఆయన గోడు వెళ్ళబోసుకున్న, ఆయన గోడు అరణ్యరోధన అయింది తప్ప మున్సిపల్ అధికారులు కర్ణించలేదు, స్పందించలేదు, చెల్లించలేదు. తర్వాత ఏం చర్య తీసుకున్నారు? ఏం చర్యలు తీసుకుని తిరుగుతూనే ఉన్నాడు ఈయన. మున్సిపల్ ఆఫీసు తిరుగుతుండు, చైర్మన్ గారిని కలుస్తున్నాడు. వాళ్ళని కనబడ్డ వాళ్ళన్నా పట్టుకొని కాలేలా పడుతూ ఉన్నాడు. నా పరిస్థితి, నా కాళ్ళు సరిగా లేవు, దీన్ని మాఫీ చేయండి. మళ్ళీ ఇది కూడా ఇది ఎంత దారుణం అంటే ఇప్పుడు కడితే ఒక రకంగా ఏది ఇప్పుడు 30/9/2024 అంటే ఇంకా 4-5 రోజులలో కడితే 1,50,984 కట్టాలి. ఇది ఇక నెల నెల పెరిగితే 30/10 నెల అయితే ఒక రకమా 1,52,000 1,54,000 సంవత్సరం అయితే 1,56,000 సంవత్సరం కాదు, నెల నెలనే. ఇది ఈ మొత్తం 31/3/2025 వరకు అయితే 1,62,885 కట్టాలని చెప్తున్నారు. చేశారు. విజిట్ చేసినాక కూడా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు 1,60,000 మీకు నోటీస్ ఇవ్వడం అంటే ఎంతవరకు చాలా అన్యాయం. ఇది వాళ్ళు బాధ్యత, అధికారుల బాధ్యత రాహిత్యం, ఇది వాళ్ళ నిర్లక్ష్యం. ఇది బాధితుడు నా బతికే కష్టం ఉన్నది, కూలిపోయిన గోడలకు ట్యాక్స్ చేయడం ఏంది? మీరు ఈ విధంగా న్యాయం చేయండి, మాకు అన్యాయం జరుగుతూ ఉన్నదని పద్ధతి ఉంటే అక్కడ జరగలేదు. కాబట్టి ప్రజావాణిలో కలెక్టర్ గారిని కలవాలని వచ్చిండు. కలెక్టర్ గారు లేరు, డిప్యూటీ కలెక్టర్ గారు ఉన్నట్టు, జాయింట్ కలెక్టర్ గారు ఉన్నారు. జాయింట్ కలెక్టర్ మొదలు చెప్తే జాయింట్ కలెక్టర్ గారు సీరియస్గా ఇచ్చేసిండు. ఆయన స్పందించిండు, చెల్లించిండు. అది అక్కడ మేనేజర్ పోచారం మున్సిపాలిటీ మేనేజర్ అంజన్ రెడ్డి అని వచ్చిండు. అంజన్ రెడ్డికి కాగితం ఇచ్చేసి ఎంబడే ఫీల్డ్ ఎంక్వైరీ చేసి చేయండి, నేను నా దగ్గర తీసుకురండి, చెప్పండి, నేను చేస్తాను అని కూడా చెప్పాడు. గవర్నమెంట్ వ్యవస్థ అయితే మీరు ప్రజావాణి తరపున ఈ విధంగా రావడము మంచి బాగున్నది.
మామూలు సాధారణ ప్రజానీకం అన్యాయం జరిగింది లోకల్గా బాడీలలో కానీ పలుకుబడి ఉన్న వాళ్ళ దగ్గర కూడా వాళ్ళు బతకలేని పరిస్థితి, న్యాయం జరగలేని పరిస్థితి ఉన్నప్పుడు కలెక్టర్ కార్యాలయంలో జరిగే ఈ ప్రజావాణి చాలా బాగుంటుంది, మెరుగైన ఫలితాలు ఉంటాయి, పేదోనికి న్యాయం జరుగుతుంది. చాలామంది వస్తున్నారు కాబట్టి నమ్మకం చాలా ఉన్నది, న్యాయం జరుగుతుంది అనే విశ్వాసం కూడా ఉన్నది. నమస్తే. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.